నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రామగిరిలో వినాయక మండపంలో వినాయకుడికి వినతి పత్రం అందజేశారు. జనాభాలో మేమెంతో మాకంత వాటా, చట్టసభల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి మనసును ప్రసాదించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వర మహారాజ్కి బీసీలు కోరడం ఏమనగా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు చెందిన వారు 110 కులాల పైగా ఉన్నామన్నారు. మొత్తం జనాభాలో సుమారు 60% ఉందని తెలిపారు. ప్రాథమికంగా ప్రభుత్వ అంచనాలు గత 75 సంవత్సరాల నుండి కేవలం జెండాలు మోసే కార్యకర్తలాగానే అన్ని రాజకీయ పార్టీలు బీసీలని వాడుకోవడం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీసీ ప్రజానీకం పైన విఘ్నేశ్వరుని దయ ఉంచి మీ యొక్క ఆశీస్సులతోటి చట్టసభల్లో మరియు స్థానిక సంస్థలు ఎన్నికల్లో జనాభా తమాషా ప్రకారం రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధిపతులకు మంచి మనసు ప్రసాదించి ఎటువంటి అడ్డంకులైనా తొలగించి రిజర్వేషన్లు కల్పించే విధంగా నిర్ణయం తీసుకున్నట్టుకు విఘ్నేశ్వర మహారాజు విన్నవించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మున్నాస్ వినయ్ కుమార్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నబోయిన రాజ్ కుమార్ యాదవ్, రమేష్, పృథ్వీరాజ్, ప్రభాకర్, జితేందర్, వినయ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వినాయకుడికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి ఆ వినాయకుడి ఆశీస్సులతోటి బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్లు రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీసీలకు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్టీల పరంగా కాదు, రాజకీయ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జనాభాలో 70% పైగా ఉన్నటువంటి బీసీలని లెక్కలు చూపించకుండా ముసిముసి రేగ్గాయలు అమ్మి ఏదో పార్టీల పరంగా మేము 42% ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని మేము ఏమాత్రం ఉపేక్షించమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మాకు రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు ఖచ్చితంగా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మరియు రాబోయే రోజుల్లో జరిగే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో కూడా బీసీలకు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తేనే మేము ఆ పార్టీలకు మద్దతు ఇస్తాం. లేకపోతే బీసీలకు రావాల్సినటువంటి రాజకీయ హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.